బ్రేకింగ్ చూస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ పనులపై కూడా అధికారులతో చర్చించనున్నారు సీఎం. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మిషన్ భగీరథపై అభియోగాలు రావడంతో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. ఈ రోజు మిషన్ భగీరథపై సీఎం సమీక్ష చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథలో అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖపై దృష్టి సారించారు. ఈ రోజు అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. సెక్రటరియట్ లో ఆ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. రానున్న వేసవి దృష్ట్యా ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది, ఇంకా అందవలసినటువంటి గ్రామాలేని, అసలు మిషన్ భగీరథ పథకంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి, అన్ని వివరాలతో రావాల్సిందిగా ఇప్పటికే ఆ శాఖ అధికారులను అయితే ఆదేశించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక మరో ముఖ్య అంశం ఏంటంటే ఈ గృహలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఈ రోజు సీఎం రివ్యూ చేయబోతున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉండబోతా ఉంది. ఆ సమావేశంలో సీఎం పాల్గొని వీటన్నిటిపై రివ్యూ చేయబోతున్నారు. గృహలక్ష్మి కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఈ వారంలో ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి ఆ పథకాన్ని వర్తింప చేయాలి, మొదటి దశలోనే అందరికీ వర్తింప చేయాలా లేకపోతే విడతల వారీగా చేయాలా, అన్ని అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించబోతున్నారు. ఇక గృహలక్ష్మికి సంబంధించి ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది, అంతే కాకుండా మొత్తం కూడా ఎంత ఆ స్కీమ్ కింద సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరం, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ పథకాలను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి కొడంగల్ సభలో కూడా సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగడం ఒక కీలకమైనటువంటి సమావేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ వారంలో ఈ పథకాలకు సంబంధించి కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఈ రోజు సీఎం సమీక్ష చేయబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.